వేసవి తాపంతో విలవిల్లాడుతున్న పేదలకు అదో ఫ్రిడ్జ్ లాంటిది. అది పేదలకు, మధ్యతరగతి కుటుంబీకులకు చల్లని నీరందిస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది. అంతేకాదు మనిషికి కావలసిన చల్లని నీరు ఎంత మోతాదులో అవసరమో అంతే నీరు చల్లబడుతుంది. స్వచ్ఛమైన మట్టితో తయారు చేసే పేదోడి ఫ్రిడ్జ్ పై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జోరుగా ఎండలు మండుతున్నాయి. మార్చి నెల ప్రారంభం నుండే జిల్లాలో తీవ్రమైన ఎండలు జోరందుకున్నాయి. ఇటు పేద ప్రజలు, అటు మధ్యతరగతి కుటుంబీకులు సేద తీరేందుకు రంజాన్ల ద్వారా చల్లని మంచినీరు అందిస్తున్నాయి. పలు ప్రాంతాల నుండి దిగుమతి అయ్యి కరీంనగర్ జిల్లా కేంద్రంలో విక్రయించబడుతున్నాయి. ఆదిలాబాద్, రాజస్థాన్, మహారాష్ట్ర ప్రాంతాల నుండి రంజాన్లను దిగుమతి చేసుకుంటున్నారు అమ్మకందారులు. దిగుమతి చేసుకున్న రంజాన్లను లాభాలకు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇది సార్ దగ్గర రంజన్లు కొన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటాను. దీంట్లో ఏం డిఫెక్ట్ ఉండదు. కాకపోతే ఈ నీళ్లు, రంజన్ నీళ్లు ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళ కన్నా చాలా మేలైన నీళ్లు. ఇవి స్వచ్ఛమైన నీళ్లు. ఈ నీళ్లు తాగాలంటే ఇక పుణ్యం అనుకోవాలా, ఇక భగవంతుంది ఇది దయ అనుకోవాలా. ఈ మట్టి కుండలో మనం తాగుతున్నాం, ఇప్పటికీ నడుస్తున్నాయి ఇవి. కాకపోతే ఈ ఎలక్ట్రానిక్ మూమెంట్లో అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులే దొరుకుతున్నాయి, ఎలక్ట్రానిక్ నీళ్ళే దొరుకుతున్నాయి ఇవి. ఇది మన అదృష్టము. ఈ పెద్ద మనిషి అమ్ముతున్నాడు, నేను తీసుకుంటున్నాను ప్రతి సంవత్సరం. ఇట్లానే చాలా మనుషులు తీసుకుపోతున్నారు. నా ముంగట్నే 6 తీసుకుపోయినరు, నేను కొన్ని. ఇట్లానే రోజుకు కొన్ని వందల సంఖ్యలో అమ్మేస్తున్నాడు. చాలా మంచి రంజన్లు. మీరు కూడా తాగాలని నేను అనుకుంటున్నాను. తాగాల, ఆరోగ్యానికి మేలు. ఇప్పుడు వ్యాపారం నడుస్తుంది, మంచిగా నడుస్తుంది. రేట్లు కొన్ని ఎక్కువ అయినాయి. ఇప్పుడు ఎండాకాలంలో వాళ్ళు చేతలేరు. ఇప్పుడు ఎండకు వాళ్ళు చేసేటోళ్ళు రేట్లు పెంచేసారు. నడుస్తుంది, గిరాక్ కూడా మంచిగా నడుస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కువ అయింది. ఇప్పుడు డీజిల్ రేట్లు అవి ట్రాన్స్పోర్టేషన్కి కిరాయాలు ఎక్కువ అవుతున్నాయి. దాని గురించి రేట్లు కొద్దిగా పెరుగుతున్నాయి. ఇది 40 సంవత్సరాల నుంచి దందా చేస్తున్నాం. మేము 40 years నుంచి ఇక్కడనే ఉన్నాం. అట్లా గిరాక్ అయితే ఏం తగ్గాలే. ఫ్రిడ్జ్లో అది వేరే ఉంటుంది, కుండ నీళ్లు వేరే ఉంటాయి. ఈ నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది. చల్లని మంచినీరు మట్టి కుండలో తాగడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలుగుతామని, ఎలాంటి జలుబు దగ్గు రాకుండా ఉంటాయని వినియోగదారులు చెబుతున్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా రంజాన్ నీటిని వాడుతున్నామని చెప్పారు. ఇటు సమ్మర్తో పాటు రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటామని, చల్లని నీటిని తాగడం ద్వారా తృప్తి కలుగుతుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుని లాభాలకు అమ్ముకుంటున్నామని నిర్వాహకులు అన్నారు. కంచుళ్లు, సురాయిలు, వాటర్ బాటిళ్లు, నీటి జగ్గులు, కుండలు, రంజన్లు వంటివి లభిస్తాయని చెప్పారు. ఎండాకాలంలో రంజన్లో నీళ్ళు తాగడానికి వచ్చిన రంజన్ తీసుకుపోవడానికి ఇందులో తాగితే ఆరోగ్యకరంగా ఉంటాం. మా హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి రంజనే వాడతా. 20 సంవత్సరాల నుంచి రంజనే వాడతా. దీన్ని వాటి నుంచి హెల్తీగా మాత్రం మంచిగానే ఉన్నాం. ఇప్పుడు నా వయసు 70 సంవత్సరాలు. ఇప్పుడు ఈ పాతోళ్ళు ఉన్నంత రోజులే ఈ కుండలు తయారవుతాయి. కొత్త జనరేషన్ కుండలు తయారు చేస్తలేరు. దానివలన కొంచెం రేట్లు పెరుగుతున్నాయి. ఇంతకుముందు మన తయారు చేసుడు ఎక్కువ ఉండే. ఇప్పుడు పాతోళ్ళు కొందరే మిగిలిన తర్వాత తయారు చేసుడు మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ అయిపోయింది. ఈ చేతితో చేసుడు కదా, అందుకోసం కొంచెం రేట్లు కూడా పెరిగినాయి. అందువల్ల ట్రాన్స్పోర్ట్ రేట్లు కూడా కొంచెం పెరిగినాయి. అందువల్ల కొంచెం పిరమవుతుంది. అంతే, చేసేటోళ్ళు లేక కొంచెం రేటు పెరుగుతుంది. వ్యాపారం ముందు లెక్కనే నడుస్తుంది, కానీ రేట్లతో తిప్పలు వస్తుంది అంతే.